మంచిది. ఆ మొదటి కీర్తనలో ధ్యానం చేద్దామని ప్రేరేపణ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆ మొదటి కీర్తనలోని కొన్ని తలంపులు మనం ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగా మనం ప్రార్థనల కొరకు ముందుకు సాగాలి కాబట్టి ఆ ఈ మీ మనకు మనందరికీ తెలిసిన రీతిగానే ఆ కీర్తనల గ్రంథాన్ని 5 భాగాలుగా ఆ రాయబడ్డది. 5 భాగాలుగా విభాగింపబడ్డది. ఏ రీతిగా అయితే పంచగ్రంథములు ఆది ఖండము నిర్గమ ఆ పంచగ్రంథాలు ఏ విధంగా 5 ఉన్నాయో అదే రీతిగానే కీర్తనల గ్రంథం కూడా 5 భాగాలు. ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందం అని 5 స్కందాలుగా రాసినారు. దావీదు మహారాజు రాసినారు. మిగతా కొన్ని మాత్రమే సొలొమోను మహారాజు అట్లా వీళ్ళందరూ రాసినటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఆసాఫ్ రాసిన కీర్తనలు ఉన్నాయి. పాటలు ఇవన్నీ పాటల సంపుటి అన్నమాట. ప్రథమ స్కందం 1 నుంచి 41 అధ్యాయాల వరకు ప్రథమ స్కందం ఉంటుంది. ద్వితీయ స్కందం 42 నుంచి 72 వరకు కలిగిన భాగాలు ఉంటాయి. తృతీయ స్కందము 73 నుంచి 89 అధ్యాయాలు. చతుర్థ స్కందము 90 నుంచి 106 వరకు. పంచమ స్కందము 107 నుండి 150 వరకు. ఇట్లా 5 విభాగాలు. అటు మొట్టమొదటిది మనం పంచమ స్కందములో మొదటి కీర్తన. పంచమ స్కందములో మొదటి కీర్తన అది ధ్యానం చేద్దాం. క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చదువుకుందాం ఒకసారి. కీర్తన అంతా కూడా 6 వచనాలు మాత్రమే ఉన్నది. దుష్టుల ఆలోచన నడువక, పాపుల మార్గంలో అపహాసకులు కూర్చుండు చోటులో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేనుదంతయు సఫలమగును. దుష్టులు ఆ లగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మనకు చిన్నప్పటి నుంచి కంటత పెట్టినటువంటి కీర్తన. మనం మొదటి కీర్తన, 15వ కీర్తన, 23వ కీర్తన ఇవి మనకు సండే స్కూల్లోనే కంటత పెట్టిస్తాం మన పిల్లలకు. మనం కూడా పెట్టుకున్నాం. అందరికి వచ్చినటువంటి కీర్తనే. దీన్ని ఈ కీర్తన అంతటికి 6 వచనాల కలిగినటువంటి ఈ కీర్తనకు నీతిమంతుల మార్గం అని మనం ఒక అంశం పెట్టుకోవచ్చు. నీతిమంతుల మార్గం అంటే నీతిమంతులు ఎవరు అంటే నీతిమంతులు ఆ ఆ గలతీయులకు రాసిన పత్రికలో ఉంది, ఆది ఖండంలో కూడా ఉంది. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట రాయబడి ఉంది. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మాట రాయండి. అంటే నీతిమంతులు ఎవరు అంటే దేవుని నమ్మినటువంటి వారు నీతిమంతులు. దేవుని మీద నమ్మకం ఉంచిన వారు నీతిమంతులు. ఆ నీతి ఎక్కడి నుంచి దొరికింది మనకు అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దొరికింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విమోచించి నీతిమంతులుగా మార్చినటువంటి సన్నివేశాన్ని మనం గమనిస్తాం మొదటి యోహాను పత్రికలో. కాబట్టి నీతిమంతుల మార్గం ఏంటిది? నీతిమంతుల మార్గము ఏది అని అంటే, ఏది నీతిమంతుల మార్గము అంటే నీ దుష్టుల మార్గము నడవనటువంటిది నీతిమంతుల మార్గం. అంటే ఇక్కడి వచనంలోనే ఉంటది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే నీతి మార్గము ఏది, నీతిమంతుల మార్గం ఏది అంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేది నీతిమంతుల మార్గం. ఇక్కడ 3 విషయాలు మనం ఈ మొదటి వచనంలో 3 సంఘటనలు మనం చూడొచ్చు. ఒకటేమో
నడువక, రెండవది నిలువక, మూడవది కూర్చుండక. నడక, నిలుచుట, కూర్చుండేది. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన నడవడి, మనం నడుస్తున్నటువంటి మన మార్గము ఏ రీతిగా ఉంది, మనం నడుస్తున్న మార్గము లేకుండా మన నడక ఎట్లా ఉంది అని. రెండవది ఏంటంటే నిలిచేది, ఎక్కడ నిలుస్తున్నాం మనం, ఏ స్థానంలో నిలుస్తూ ఉన్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. మనం చాలా మట్టుకు ఏమవుతున్నాం అంటే భక్తి జీవితాన్ని వదిలిపెట్టి అవినీతి మార్గంలోకి వెళ్ళే పరిస్థితులను మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మన సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, మన చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవినీతికరమైనటువంటి విధానంలో ఉంటాయి. అపహాస్యముతో కూడినటువంటివి, తర్వాత దుష్టత్వంతో కూడినటువంటి పరిస్థితులు, లేకుంటే సరౌండింగ్స్ ఉంటాయి. అబద్ధాల పుట్టలతో నింపబడి ఉంటాయి. ద్వేషపూరితమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే కీర్తనకారుడు ఎంత చక్కగా మనకు రాస్తాడు అంటే, నడిచే మార్గమును చూసుకోవాలి మనం ఒకసారి. ఎక్కడ నడుస్తున్నా నేను, కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం కాంప్రమైజ్ అవుతాం. ఏం పర్వాలేదు, వెళ్ళినంత మాత్రాన నా హృదయంలో ఉంటది కదా, లేకుంటే నేను వెళ్ళినంత మాత్రాన నేను అదైతనా, లేకుంటే ధరించినంత మాత్రాన ఇదైతనా, ఇవన్నీ ఉంటాయి కొన్ని. అది పర్ఫెక్ట్ గా ఎస్ అక్కడ పోకూడదు అంటే పోకూడదు. అది మన రూల్. ఇక్కడ వాక్యం ఇచ్చినటువంటి ఆ రూల్ అది మనకు. కాబట్టి నడిచేది మన మార్గము, మనం నడుస్తున్నటువంటి మార్గము ఏ రకమైంది అని మనం గమనించుకోవాలి. మనం ఏ విధానములో మన పరివర్తన కానీ, మన ప్రతి విధమైనటువంటి నడవడిక నడవడిక కానీ ఎక్కడ నడుస్తున్నాం మనము, ఇక్కడనే ఆన్సర్స్ కూడా మనకు ఉన్నాయి. ఎందుకు అని అంటే, దుష్టుల మార్గమున నీవు నడిస్తే దుష్టత్వానికి దారితీస్తుంది. నీవు దుష్టత్వం చేస్తావు, లేదా వాళ్ళతో నీవు కాంప్రమైజ్ అయ్యి దేవునికి దూరం అవుతావు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే నీ నడవడిక, దావీదు మహారాజు అంటాడు భక్తుడు ఇంకొక చోట, సమభూమిపై నా పాదమును నిలిపి ఉన్నాను, సమాజములో నిన్ను స్తుతించేదను. చూడండి ఎంత మంచి మాట. సమభూమి మీద నా పాదాలు నిలిపి ఉన్నాను, సమాజములో నిన్ను స్తుతించు. చూడండి మన నడవడిక లేక మన నిలుచున్న చోటు ఎటువంటిది అనేది, మనం కూర్చుండే చోటు ఎటువంటిది, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాలు, నిజ జీవితంలో మనం ఎన్నెన్నా చెప్పుకోవచ్చు, కానీ ఎన్నెన్నా బోధలు చెప్పుకోవచ్చు, ఎంతెంత మనము ఆ ఆ మాట్లాడొచ్చు. కానీ మన నిజ జీవితాన్ని ఒకసారి మనం మననం చేసుకుంటే, ఒకసారి రిమైండ్ చేసుకుంటే, నేను ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడ నిలుస్తున్నా, ఎక్కడ కూర్చుంటున్నా, కూర్చుండు చోటును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, నిలుస్తున్న చోటును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అనంటే, వీరెవరు అంటే వీరు పిలువబడిన వారు అంట. పిలువబడిన వారు ఎక్కడి నుంచి పిలువబడ్డారు? ఇల్లు అంటే దేవుని బిడ్డలు, లేదా నీతిమంతులు, లేదా క్రైస్తవ సంఘము. ఎక్కడి నుంచి పిలువబడ్డారు ఇల్లు అంటే, లోకములో నుంచి పిలువబడిన వారు. లోకములో నుంచి పిలువబడిన వారు. నీవెక్కడి నుంచి పిలువబడ్డావు, నేను ఎక్కడి నుంచి పిలువబడ్డాను అంటే, లోకములో నుంచి పిలువబడ్డాను. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. మనం వాక్యములో చూస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. వాటన్నిటి నుండి రక్షించి మన దేవుడు నన్ను పిలిచాడు.
ఎక్కడికి పిలిచాడు అని అంటే రక్షణ అనే ఒక స్థిరమైనటువంటి కొండ మీదకి పిలిచాడు. ఒక ఎత్తైన కొండ, రక్షణ కొండ. ఆ కొండ మీదకి నిన్ను పిలిచాడు. అక్కడ సేఫ్ గా నీవు ఉంటావు అని నేను పిలిచాడు. మనల్ని పిలిచాడు, మనల్ని. నిన్ను అంటే మీకు చెప్పినట్టయితే నాకు కూడా ఈ వాక్యం. కాబట్టి మనం పిలువబడ్డటువంటి ఆ పిలుపు ఏంటంటే రక్షణ పిలుపు. ఆ రక్షణ పిలుపులో మనం ఉన్నామా లేమో. అక్కడ కూర్చోవాలి, అక్కడ నిలవాలి, అక్కడ నీవు నడవాలి. అది నడవాలంటే ఇంక మనం ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో ఎదుర్కోవాలి, ఎన్నో భరించాలి. ఎందుకంటే తల్లిగారు, మేరీ మాత గారు, మేరీ తల్లి గారు ఆ ప్రభువును ధరించినప్పుడు ఎన్నెన్నో భరించింది కదా. అవన్నీ మనకు బాగా తెలుసు. ఎన్నెన్నో భరించింది, ఎంతో సహించింది. ప్రయాసం ఎంతో సహించింది, ఎంతో ఓర్చుకున్నది. అంత ఆమె ఓర్చుకున్నందుకే, అంత ఆమె భరించగలిగినందుకే, అంత ఆమె సహించగలిగినందుకే ప్రభు మనకు దొరికినాడు యువతలు. ఆయన కోసం ఆయన కోసం ఆమె త్యాగం చేసుకున్నది, తన జీవితాన్ని త్యాగం చేసుకుని సమర్పించుకున్నది. కాబట్టి మనము కూడా ఈ నీతి మార్గములలో నడుస్తూ ఉన్నప్పుడు, ఈ నీతి మార్గములో నిలుస్తూ ఉన్నప్పుడు, నీతి మార్గములో మనం ఆ నీతి గల చోటు మనం కూర్చుంటున్నప్పుడు మనం భరించాల్సినటువంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి త్యాగపూరితమైనటువంటి జీవితం ఇది క్రైస్తవ జీవితం. అందుకనింటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువకు. వాళ్ళు ఏమి చెప్తారో దాని ప్రకారంగా నీవు నడిపియాల వాళ్ళని కదా. మనల్ని నడిపియమంటాడు. మీరు భూ దిగంతముల వరకు నా సువార్తను ప్రకటించండి అన్నటువంటి సత్యము ఏమి చూపిస్తుంది మనకు అంటే, మనము లోకాన్ని నడిపించాలి. మనము లోకాన్ని నడిపించాలి, సమాజాన్ని మనం నడిపించాలి, దేవుని బిడ్డలైనటువంటి వారు. ఈనాడు సంఘాలు నిర్వీర్యమైపోయిన ఈ పరిస్థితులు ఏంటిది అని అంటే, ఎవరిని మనం విమర్శించొద్దు కానీ దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులు డల్ అయిపోయినారు. ఆ వాళ్ళని అధిగమించిన లోకం వాళ్ళని అధిగమించి ఆధిపత్యం నడుస్తా ఉన్నది. కాబట్టి సంఘాలన్నీ కూడా సంఘం ఏం చేయాలంటే సమాజాన్ని నడిపియాలి, సమాజాన్ని ఆదేశించగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి. దానికి అధికారి ఎవరు అంటే దేవుని ప్రతినిధి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నడుస్తున్నటువంటి మార్గం ఎక్కడ ఉంది? ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నామా? పాపుల మార్గముననే నిలుస్తున్నామా? పాపుల మార్గం నిలిస్తే మనం ఏమవుతాం? పాపాలని ప్రేరేపిస్తారు వాళ్ళు. ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే దుష్టత్వానికి మనము వెళ్ళిపోతాం. మరి కూర్చుండే చోటు ఎక్కడ? అపహాసకులు కూర్చుండే చోటు, అపహాస్యము చేస్తున్నటువంటి జనాలు. ఇంకా చోట్లన్నీ మనకు తెలుసు. ఇవన్నీ కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. నేను జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నాను అంతే. కాబట్టి మన నడవడిక ఎక్కడుంది? మనం నిలుస్తున్న మన నిలుపు ఎక్కడుంది? మన పాదములు ఎక్కడ నిలిచి ఉన్నాయి? తర్వాత మనము కూర్చుండే చోట డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ జెంటైల్ అండ్ కాల్డ్ పీపుల్, కాల్డ్ అవుట్ పీపుల్. దేవుని చేత పిలువబడినటువంటి దేవుని బిడ్డలు లోకము చాలా డిఫరెన్స్ గా ఉండాలి అనేటటువంటి సత్యం. నీతిమంతుల మార్గం ఏదయ్యా అంటే, ఈ నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఇది రెండవ వచనంలోనేమో ఇవంతా అంత అక్కడనే ఉంది. ఆన్సర్స్ అక్కడనే ఉన్నాయి, క్వశ్చన్స్ అక్కడనే ఉన్నాయి. మనం ఎక్కడున్నాము అనేది అర్థం చేసుకో. మనం అనుకుంటే ఎక్కడ ఉండాలి అనుకున్నప్పుడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇది మైండ్ లో ఎప్పుడు నడుస్తూ ఉంటారు. దివారాత్రము
రాత్రి పగలు, నిద్రపోయినప్పుడు లేచినప్పుడు నడుస్తూ ఉండాలి, మైండ్ లో తిరుగుతూ ఉండాలి. ఏది? దేవుని వాక్యం. అంటే ఎప్పుడు తిరుగుతుంది మనకు అదంటే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ప్రతినిత్యం మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ రోజు ఆ వాక్యం మైండ్ లో తిరుగుతూ ఉంటది అనమాట. లేవగానే ఆరాధన కూర్చున్నప్పుడు, ఆరాధనకు మోకరించినప్పుడు, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సార్లు ఏమైతే ఒక పాట వస్తుంది, ఏదో ఒక పాట దేవుణ్ణి స్తుతించాలన్న పాట వస్తుంటది మైండ్ లో. ఆ పాటతో దేవుని నేను ఆ దినమంతా ఆ పాట నడుస్తూ ఉంటుంది మైండ్ లో. ఆ రోజు కొరకు దేవుడిచ్చిన ఆ వర్తమానం ఏంటిది, ఆ వాక్యము, అది జాగ్రత్తగా మైండ్ లో ఉంచుతుంది. మనుషులతో మాట్లాడుతూనే ఉంటాం కానీ ఇది మైండ్ లో ఇది నడుస్తూ ఉంటది, హృదయములో అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రం ధ్యానిస్తే మనకు ఆ ధన్యత ఉంటుంది. అతడంట నీటి కాలువల ఓరను, నీటి కాలువల మధ్య ఆ ఓరను అంటే పక్కన, ఆ నీటి కాలువ మీద ఓరం, ఆ నాటబడిన చెట్టు ఎప్పుడు ఆ నీరు ఆ పచ్చగా ఆ నీరును గుంజుకొని, ఆ ఎరువును గుంజుకొని అది పచ్చగా ఉంటది, ఫలమిచ్చే చెట్టు. ఆ ఫలం ఇస్తుందంట, ఆ ఫలాలు ఇస్తాయన్నమాట. కాబట్టి అట్లా మన క్రైస్తవ జీవితం అనేది వాడిపోక, ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. తన కాలమందు, ఏ కాలానికి ఆ ఫలాలు వచ్చేస్తాయి. అలాగున దుస్తులు అలాగున ఉండక, దుస్తులు ఏమవుతారంట, గాలి చెదరగొట్టే పొట్టులాగా వాళ్ళు ఎగిరిపోతుంటారు. కాబట్టి ఇక్కడ తీర్పు కూడా ఇచ్చేసిన, న్యాయ విమర్శలు దుస్తులు, నీతిమంతుల సభల పాపలు నిర్వహణ ముగించేస్తున్నారు, అయిపోయింది, ఆ టైం అయిపోయింది. కాబట్టి ఇది జడ్జిమెంట్ కూడా ఉంది ఇక్కడనే. న్యాయ విమర్శలు దుస్తులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుస్తుల మార్గం నాశనము. కాబట్టి మన యొక్క నడవడిక, మన యొక్క మార్గము ఎక్కడుంది? మన నిత్య జీవితంలో మనం ఎక్కడెక్కడ తప్పిపోతుంటాం, ఎక్కడెక్కడ మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు ఎక్కడ మిస్ అవుతున్నాయి అనేటివి మనం ఆ బెరీజు వేసుకుంటే, ఆలోచించుకుంటే, రీకలెక్ట్ చేసుకుంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం ముందుకు సాగలం. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.